నమస్కారం. అల్లంపూర్ నియోజకవర్గం ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎంతో మంది పేదలు వైద్యం కోసం తరలిపోతున్న క్షణం, ఎంతో మంది అనారోగ్యానికి గురై ప్రాణాలుతున్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో అనుకోకుండా 100 పడకల హాస్పిటల్ ప్రారంభమైంది. కానీ నేటికి అది ఒక మూలపన్న భవనంగా చిత్రపై భవనంగా మిగిలిపోయింది. దానిపై స్పందించిన అధికారులు, పాలకులు తమకు ఎందుకు లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అలాంటి భవనం ప్రారంభమైతే ఈ నియోజకవర్గంలో ఎంతో మంది పేదలకు ప్రాణం పోసేదవుతుంది. కానీ ఈ పాలకులపై, అధికారులపై ఎంతో మంది విమర్శకు కుప్పిస్తారు. అలాంటి ఒక నాయకుడు, ఎప్పుడు ప్రశ్నించే ఒక గొంతుగా ఉండే మా శేషన్ గౌడ్ గారు మనతో పాటు సోషల్ మీడియాలో ఎలాంటప్పుడు ప్రతి దానికి ప్రశ్నించే ఈ శేషన్ గౌడ్ గారు ఈ 100 పడకల గురించి ఆయన ఉన్న మనసులో మాట మనం తెలుసుకుందాం. అలా నమస్తేనా. మీరు గత ప్రభుత్వంలో కూడా అపోజిట్ సర్పంచ్గా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రతి దానికి ఏ సమస్య వచ్చినా మీరు ఎదురు నిలబడే మీ వ్యక్తిత్వంతో మాకు చాలా ఆనందకరం. కానీ ఇప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఒక 100 పడకల హాస్పిటల్ కూడా చాలా నిరుపయోగంగా మనకు ఉంది. ఆ 100 పడకల హాస్పిటల్ ప్రారంభమైతే ఎంతో మంది పేదలకు, ఎంతో మందికి జీవనోపాధి కలుస్తుంది. దాంతోపాటు వైద్యంతో పాటు ఎంతో మందికి పేదలకు మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు అది చిత్రాలకు చెందిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై మీరు అభిప్రాయం మాకు తెలపండి. ముందుగా ఏబిఆర్ ఛానల్ రిపోర్టర్ శేష్ గారికి మరియు అల్లంపూర్ తాలూకా ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. 100 పడకల హాస్పిటల్ గత ప్రభుత్వం 24 కోట్లతో హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్ భవనం నిర్మాణం పూర్తయిందనేదే కానీ మాకు సంతోషంగా లేదు. ఎందుకంటే అది ప్రజలకు, మా తాలూకా ప్రజలకు ఉపయోగపడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా నాయకులు దీనిపై దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ హాస్పిటల్ ప్రారంభం వల్ల ఉపయోగం ఎంత, ప్రజలకు ఎంత ఉంటుందండి? ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ హాస్పిటల్ మాకు చాలా ఉపయోగకరమని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ప్రతిదీ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కర్నూలుని మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించి ఎన్నో లక్షల డబ్బులు వెచ్చిస్తున్నాం. మా తాలూకా మన తెలంగాణ రాష్ట్రానికి బార్డర్లో ఉంది. కాబట్టి మేము హైదరాబాద్కు 200-220 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రయాణ ఖర్చుతో పాటు హాస్పిటల్, కార్పొరేటర్ హాస్పిటల్ మాకు అందుబాటులో లేకపోవడం వల్ల మా ప్రజల ప్రాణాలు పోవడమే కాకుండా మాకు ఆర్థికంగా కూడా నష్టం ఉంటుంది. అదే మాకు ఈ 100 పడకల హాస్పిటల్ ఉండడం వల్ల మాకు ఈ గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చేటటువంటి సేవలు మాకు ఉపయోగపడతాయి. మేము ఆర్థికంగా మా ప్రజలు, బీద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. ఈ ప్రారంభం కాక ముందు ఈ ప్రజలు, ఈ నాయకులు దీనిపై పట్టించుకోవడానికి మీ అభిప్రాయం తెలుసు? గత ప్రభుత్వము ఎంతో ప్రెస్టేజ్గా 100 పడకల హాస్పిటల్ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చేసినందుకు సంతోషపడుతున్నాం. కానీ భవనం ఏర్పడి ఓపెన్ చేయకపోవడం వల్ల మేము నిరుత్సాహపడుతున్నాం, అసంతోషంగా ఉన్నాం. కానీ ఈ ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్సీ గారి ప్రోత్సాహంతోనైనా మా బతుకులు మారుతాయేమో అని చెప్పి మేము ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీ గారిని గెలిపించుకున్నాం. కానీ వారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి వినియోగించుకోకపోవడం, తర్వాత ఈ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గెలిపివైన ఉన్నటువంటి కృషిని ప్రజా ఆరోగ్యం దృష్టిలో చేయకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని 100 పడకల హాస్పిటల్ని త్వరలోనే ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, తర్వాత నర్సులు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లను అవైలబుల్గా తీసుకొచ్చి ప్రెస్టేజ్గా అల్లంపూర్ తాలూకా ప్రజల యొక్క ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రెస్టేజ్ తీసుకొని దీన్ని అన్ని సమస్యలు పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ మీద దృష్టి పెడతామని చెప్పి మేము మా ప్రభుత్వానికి, మా నాయకుడైన సంపత్ గారు కూడా విన్నవించుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో 3 ముఖ్య నాయకులు ఉన్నారు. ఎమ్మెల్సీ వెళ్తే కూడా కాదనైనా, లేకపోతే ముఖ్యమంత్రి గారు కాదన్నారు, మన సంపత్ కుమార్ గారు వెళ్తే కూడా కాదన్నారు. సో ఇద్దరు వెళ్తే కూడా కాదన్నారు. కానీ ఈ ఇద్దరు ఎందుకు ఈ హాస్పిటల్ పట్టుకోండి? ఓకే, మీరు చెప్పింది. ఎందుకంటే రాష్ట్రంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగల వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఎమ్మెల్సీ చల్లగారు, నీలం సంజీవారెడ్డి మనవడు, ఆయనకు మంచి పేరుంది. ఆ రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా మంచి పేరుంది. అలాగే ఏఐసిసి సెక్రటరీ, జాతీయ నాయకుడు మన సంపత్ అన్న గారు ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మేము ఉన్నాము. కాబట్టి వీళ్ళిద్దరు ఉండి కూడా మాకు హాస్పిటల్ అందరి ద్రాక్షగా
మా ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఏది ఏమైనప్పటికీ మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తక్షణమే మా సంపదన్న గారికి విన్నవించుకోవడం ఏంటంటే 100% ఈ 100 పడకల హాస్పిటల్ని తక్షణమే దృష్టి పెట్టి దీన్ని ఓపెన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులైన ఎమ్మెల్యే గారు ప్లస్ ఎమ్మెల్సీ గారు చల్లా గారు, గౌరవనీయులు చల్లా గారు ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నారో అదే విధంగానే ఆయన సొంత ఖర్చులతోన ప్రజలు నమ్ముకున్నారు. చల్లా వెంకటరామరెడ్డి గారిని నమ్ముకున్నారు. ఎందుకంటే ఆయన ఏది పట్టుకున్నా ఖచ్చితంగా పని చేస్తాడని. కాబట్టి ఈ 100 పడకల హాస్పిటల్ విషయం కానీ కొన్ని హామీలు ఇచ్చిన విషయంలో కానీ ఆయన సొంత డబ్బులు కూడా వేచిస్తారని చెప్పి నమ్మకం పెట్టుకొని ఈరోజు గెలిపించినారు. కానీ ఆ ఊసు లేకపోవడం మాకు చాలా బాధాకరం. కాబట్టి ఎక్కడ ఉన్నా అన్న దీనిపై మీరు స్పందించి మీరు ప్రతిపక్ష పాత్రన పోరాడి మీరు ఈ హాస్పిటల్కు కృషి చేయవలసింది మేము విన్నవించుకుంటాం. అధికార పార్టీ ఉన్న సంపత్ కుమార్ వల్ల ఈ హాస్పిటల్ ఎందుకు ఓపెన్ కాలేదు? ఇక మా సంపతన్న గారు దీని గురించి పలుసార్లు చర్చించినారు. కానీ అన్న కూడా దీనిపై ఇంకా సరైన దృష్టి పెట్టలేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆయన కానీ దృష్టి మరల్చినాడంటే మాత్రం 100 పడకల హాస్పిటల్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ప్రభుత్వ ఆ భవనము ఈ 100 పడకల హాస్పిటల్ యొక్క భవనము ప్రజలకు ఉపయోగపడుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సంవత్సరం పూర్తి కాబడుతుంది, అల్లలేదు సొల్లలేదు అంటూ ఇద్దరు ఎవరు నాయకులు వాళ్ళ దారి చూసుకుంటున్నారు, మధ్యలో ప్రజలు బలవుతున్నారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే. వాళ్ళు చేయాలా అనుకోవడం తప్పు. నాయకుడిగా ప్రజల గుండెల్లో నిద్రపోవాలంటే ప్రజలకు కావాల్సిన సేవలు చేసినప్పుడే ప్రజల గుండెల్లో నిద్రపోతావు. కాబట్టి 100 పడకల హాస్పిటల్ ఖచ్చితంగా ఎవరు ఓపెన్ చేసినా వాళ్ళు ప్రజల గుండెల్లో మాత్రం నాయకుడిగా మిగిలిపోతారు, చిరస్థాయిగా మిగిలిపోతారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే గతంలో 100 పడకల హాస్పిటల్ గురించి అబ్రహం గారు చాలా కష్టపడ్డారు. అది భవన నిర్మాణం దాకా ఆయన ఒక ఎస్సీ కౌన్సిలర్, ఒక దళిత నాయకుడిగా, ఎమ్మెల్యేగా కష్టపడినాడు. ఆయన ఖచ్చితంగా దానికి కృషి చేసి ఒక డాక్టర్ ఆయన కూడా దాన్ని ఓపెన్ చేయడంలో చాలా కీలక పాత్ర వహించిన ఆయన కూడా ధన్యవాదాలు. కాబట్టి ఇప్పుడున్న నాయకులు ఆయన ఎంత కృషి చేసినారో కట్టించిన భవనానికి మనం గాన టైం వేస్ట్ చేసినామంటే మాత్రం చరిత్రహీనులు అవుతాం. కాబట్టి నువ్వని నేను, నేనని నువ్వు అనకుండా ప్రతిపక్షం అని అధికార పార్టీ అని ప్రతిపక్షం అని అనుకోకుండా మేము అధికార పార్టీగా మాకు బాధ్యత ఉంది. ఖచ్చితంగా సంపదన్న దృష్టికి మా నాయకులు తీసుకుపోతారు. ఖచ్చితంగా సంపదన్న అనుకుంటే ఇది అవుతుంది. ఇక ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషించాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దరఖాస్తు ఇవ్వడమా, విన్నవించడమా, లేకపోతే దానిపై ధర్నాలు చేయడమా, వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల బాధ్యతలు వాళ్ళకి తెలుసు కాబట్టి, రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినారు కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతిపక్షం పోషించాల్సిన ఈ ఎమ్మెల్సీ గారు ఈ దీని మీద స్పందించకపోవడం గల కారణాలు ఏంటి? అంటే ప్రజల మీద ప్రేమ లేదంటారా, లేకపోతే దేశంలో నాకు ఎందుకని తప్పుకోవడం అనుకుంటున్నాను? ఇప్పుడు అల్లంపూర్ తాలూకా ప్రజలు అదే అయోమయ పరిస్థితిలో ఉన్నారు, డైలమాలో ఉన్నారు. ఆయన పైన ఎంతో నమ్మకం పెట్టి ఆయన చెప్పిన క్యాండిడేట్ని గెలిపించడంలో కీలక పాత్ర వహించి గెలిపించుకున్నారు. కాబట్టి ఆయన కనీసం అక్కడక్కడ కూడా ఖచ్చితంగా దీనిపైన కానీ ఇంకా ఇతర తాలూకా సమస్యలపైన కానీ ఆయన దృష్టి పెట్టకపోవడం అనేది చాలా బాధాకరము. ఈ విషయంలో ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ విషయం తక్షణమే చల్లా అన్న గారు తర్వాత ఎమ్మెల్యే గారు స్పందించి అధికార ప్రభుత్వానికి విన్నవించుకుంటే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం ఈ అలంపూర్ నియోజకవర్గ కక్ష సాధింపుగా ఈ అధికారులు కానీ పాల్గొని వదిలిపెట్టి మిత్రబంధంగా ఒక హాస్పిటల్ ప్రారంభిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న పేదలకు వైద్యం అంది ఎంతో మంది ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా వేచి చూద్దాం. 100 పడకలు త్వరలోనే ప్రారంభం కావాలని, మన పేదల వైద్యం అందాలని మనం అందరం కోరుకుందాం. అలాగే ఈ మీడియా తరఫున కూడా మనం ఆ ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పక్ష నాయకులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో హాస్పిటల్ ప్రారంభమై ప్రతి ఒక్కరు కనబడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రారంభం అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు ఉద్యమించిన పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వైద్యమే ముఖ్యం, వైద్యం ప్రతి అది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిపక్షం కూడా మిత్రపక్షంగా కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో కాంగ్రెస్ లో కాదు, టీఆర్ఎస్ నాయకులు కాదు, ఏకపక్షంగా గొంతెత్తితే మన 100 పడకలు మన కన్వీన్గా పోయి మన కుటుంబాలకు వెలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపై చర్చ అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ గ్రహించుకుంటూ విశేషం. థ్యాంక్ యూ. ఏంటి